నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీల యొక్క సంఖ్యగా మనం చూస్తే 1 టీడీపీ, 2 జనసేన, 3 వైసీపీ, 4 బీజేపీ, ఇంకా అడప ఒక్కసారి వచ్చిపోమ మిరుపుతీగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయ్యి తప్ప వేరే పార్టీలు భూతద్దం పెట్టి చూసినా కూడా కనపడవు. అయ్యితే ఈ లిస్టులోకి సరికొత్తగా మరో పార్టీ రానుందా అంటే ఖచ్చితంగా ఒక పార్టీ వస్తుంది అని చెప్పి మనకైతే అర్థమవుతుంది. పూర్తిగా వివరం లేకపోతే నిన్న విజయసాయి రెడ్డి గారు హైదరాబాద్లో ఈడీ కార్యాలయానికి పోయి అక్కడ విచారణకంటూ హాజరయ్యి మీడియా సమావేశం పెట్టాడనమాట. బయటకు వచ్చిన తర్వాత అక్కడ మీడియా సమావేశం పెట్టినప్పుడు ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి విజయసాయి రెడ్డి గారు సున్నితంగా సమాధానం చెప్పినాడు. ఏమని చెప్పాడంటే, సార్ మీరు ఏదైనా బీజేపీ పార్టీలోకి ఎప్పుడు పోతున్నారు సార్ అని అడిగితే, నేను చెప్పినా బీజేపీ పార్టీలోకి పోతున్నానని చెప్పి ఆయన కసురుకున్నాడు. అయితే ఆ యొక్క విలేకరి స్పష్టంగా, సార్ మొన్న జర్నలిస్ట్ సాయి కూడా చెప్తున్నాడు కదా సార్, మీరు బీజేపీ పార్టీలోకి పోతారంట కదా అంటే, ఎవరు మీరు మాట్లాడుతుంది జర్నలిస్ట్ సాయినా? ఒక జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తే కాదు, దాదాపు 2 డజన్ల మంది, అంటే దాదాపు 24 మందికి పైగా వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి నెల వాళ్ళకు డబ్బులు అందుతాయి. వైసీపీ స్క్రిప్ట్ ఏదైతే ఇస్తాడో, సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే స్క్రిప్ట్ ఇస్తాడో ఆ స్క్రిప్ట్ను చదవడము కేవలం మన జర్నలిస్ట్ సాయి బాధ్యత తప్ప ఆయన స్వయంగా ఆయనకు సొంత అభిప్రాయాలు అంటూ ఏమీ ఉండవు అని చెప్పి జర్నలిస్ట్ సాయి గురించి విజయసాయి రెడ్డి అయితే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పినాడు, నేను గత 1 సంవత్సర కాలం నుంచి నేను ఏదైతే గతంలో మాట ఇచ్చినానో, మాట చెప్పిన ప్రకారము ఈ 1 సంవత్సర కాలం వ్యవసాయం చేస్తూ వచ్చానో, కానీ నేను రాజకీయానికి దూరంగా ఉండొచ్చు, కానీ నా నుండి రాజకీయం అయితే ఏ కోశాన దూరంగా లేదు. అందుకే నేను అప్పుడప్పుడు ప్రజా సమస్యలపైన నేను ఆడపాడపా ట్వీట్లు పెడతా ఉంటాను. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చినప్పుడల్లా ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన తప్పుదారిలో పోతున్నాడని చెప్పి ఆయన గురించి కూడా నేను ట్వీట్లు వేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇప్పుడు పాలిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే వైజాగ్కి గూగుల్ తీసుకొచ్చిందో, ఇలాంటి పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు నేను ట్వీట్లు పెడతా వచ్చాను. ఇలా ప్రజాక్షేత్రంలో నిరంతరం రాజకీయం పైన నాకంటూ ఉన్నటువంటి అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో నేను స్పందించుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల మూలాన నేను 25వ తారీఖున నా రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉందో చెప్తాను అని చెప్పి విజయసాయి రెడ్డి అభిప్రాయపడడం జరిగింది. అయితే ఒక్క క్వశ్చన్ మార్కు, విజయసాయి రెడ్డి బీజేపీకి పోవాలంటే వచ్చేటువంటి అడ్డు ఏదన్నా ఉన్నదంటే, ఒకరు నారా చంద్రబాబు నాయుడు గారు, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఆయన బిడ్డ అయినటువంటి నారా లోకేష్ గారిని, టీడీపీని ఏదైనా సరే సిద్ధాంతంగానో లేకుండా ఉంటే వాళ్ళు చేసినటువంటి తప్పులో వీటిపైన ఒక ప్రాసెస్ ప్రకారం ఏదైనా ఆయన విమర్శించాలి. ఆయన ట్వీట్లు కన్నా చూస్తే అర్థమవుతుంది, అంత ఘోరంగా గతంలో ఆయన ట్వీట్ చేసేవాడు నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ. ఇప్పుడు ఎన్డీఏలో ప్రధానంగా టీడీపీకి అంటూ సపరేట్ ఒక బలగం అంటూ ఉంది. ఎన్డీఏలో ఒక కీలక పాత్రధారిగా టీడీపీ ఉంది. ఈ క్రమంలో విజయసాయి రెడ్డిని తీసుకొని బీజేపీలో కన్నా జాయిన్ చేయించుకుంటే అది అయ్యే పని కాదు. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు హర్ట్ అవుతారని చెప్పి విజయసాయి రెడ్డి బీజేపీకి పోవడానికి ఆడ ఆప్షన్స్ క్లోజ్, తలుపుల వాళ్ళు తెరవరు. ఇంకా 2వ పాయింట్, టీడీపీలోకి వచ్చేటువంటి ఆస్కారం ఏమన్నా ఉందంటే, బీజేపీలోకి పోవడానికి ఆయనకి ఇబ్బంది ఉన్నప్పుడు టీడీపీలోకి ఆయన ఏ విధంగా వస్తాడో, నో ఛాన్స్ అట్ ఆల్. అయితే ఇంకా జనసేన, ఆయన ఖచ్చితంగా ఏదైతే స్టేట్ పార్టీస్ ఉంటాయో, రాష్ట్రాల వారీగా ప్రాంతీయ పార్టీలు ఉంటాయో వాటిలోకి పోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన అంటుంది, నేను పులికి తోక మాత్రం ఉండడం కంటే పిల్లికి తలలాగా ఉండాలని చెప్పి నేనైతే భావిస్తున్నాను. నేను చేసినటువంటి మిస్టేక్ ఏదన్నా ఉండదంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వంతపాడమే. ఆయన చేసినటువంటి ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉండి ఆయన వల్ల నేను కేసులో ఇరుకొని రకరకాలుగా ఆయన వల్ల జైలు పాలయ్యి వచ్చినాను. కాబట్టి ఇంకైనా నేను ఖచ్చితంగా జ్ఞానం వచ్చింది కాబట్టి నేను సపరేట్గా పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉందనే ఫీలింగ్ కనబరిచే విధంగా విజయసాయి రెడ్డి గారు ఆడ కన్వే చేయడం జరిగింది. అయితే విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడితే ఏదైనా ఆంధ్ర రాష్ట్రంలో చలామణి అవ్వగలుగుతాడా, లేదా ఒక స్టాండర్డ్ బలం అంటూ వస్తుందా అన్ని క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా వేసుకుంటే, ఆయన పెట్టేటువంటి పార్టీ మూలాన ఖచ్చితంగా అటు వైఎస్ షర్మిల గారి పార్టీ మనం చూసాం, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఆవిడ ఖచ్చితంగా ఆవిడ పార్టీ క్లోజ్ చేసినటువంటి విధానం చూసాం. ఎందుకంటే ఒక పార్టీ నడపడం అనేది అంత ఆశామాషి వ్యవహారం కాదు. ఒక పక్క విజయసాయి రెడ్డి గారికి డబ్బులు ఉండొచ్చు కాక, కానీ అంత చరిష్మా వైఎస్ఆర్ లెగసీ ఉన్నటువంటి వైఎస్ షర్మిల గారే పార్టీని క్లోజ్ చేశారు. తర్వాత కాలంలో నేషనల్ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పోయి జాయిన్ అయింది. అయినా కూడా ఇప్పుడు ఏ కోశాన ముందుకు రాలేకున్నది షర్మిల గారు, అది మనం స్వయంగా చూస్తున్నాం. అయితే విజయసాయి రెడ్డి గారికి స్పష్టంగా నాలెడ్జ్ ఉంది. ఆయన స్వతహాగా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే అక్కడ ఇమడలేకున్నారో,
జనరల్గా నేను చూసినటువంటి ఒక టీవీ డిబేట్లో కూడా బాగా గమనించాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించి A3 A4గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు టీవీ డిబేట్లో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం ఏ విధంగా ఉంటుందంటే, ఏ ఇద్దరు నాయకులు సయోధ్యగా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు, ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం అనేది అస్సలు నచ్చదంట జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే వాళ్ళు కలిసి విన్ స్ట్రాటజీ కింద ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి నీళ్లు తీసుకొచ్చారు ఆ యొక్క పార్టీ కింద అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తారు. ఎప్పుడు అభద్రతా భావంలో ఉంటాడు కాబట్టి ఆయన ఆ మాదిరి కోరుకుంటూ ఉంటాడు. కానీ ఏ ఒక టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏదైనా ఒక కార్యక్రమానికి కనుక పిలుపునిస్తే 10 మంది నాయకులు కలిసి అక్కడ పోయి సక్సెస్ చేస్తారనమాట. అలా ఇమ్మడలేనటువంటి అతి కొద్ది మంది నాయకులు టీడీపీలోకి పోదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీడీపీ వాళ్ళేమో అక్కడ తలుపులు తెరవట్ల. అయ్యే పనే కాదు, కొద్ది రోజులు ఆగండి, మీరు గతంలో చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి, అవన్నీ మీరు ఏదో ఆడ సెటరైట్ చేసుకొని రండి, ఎవరైతే పేద ప్రజలు ఇబ్బంది పడినారో వాళ్ళకి కాంపెన్సేషన్ ఏదో కట్టుకొని రండి అని చెప్పి టీడీపీ వాళ్ళు సహించట్లేదు. మరోపక్క జనసేన పార్టీ కూడా సేమ్ అదే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు ఇలా ఆశావకులు ఎవరైతే వేరే పార్టీలు పోవాలనుకుంటారో వాళ్ళందరినీ దరి చేర్చుకొని ఈ పార్టీలో స్పేస్ క్రియేట్ చేసి వీళ్ళని సపరేట్గా నాయకులు మాత్రం చలామణి చేద్దామని చెప్పి ఆయనైతే ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా మనకైతే అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వర్గం ఏదైతే ఉంటుందో రెడ్డి వర్గం, ఆ రెడ్డి వర్గం ఓటర్లని దరిచేర్చుకునే విధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికల్లో అయినా సరే క్షేత్రస్థాయిలో బలం చూపిస్తే మనతో బీజేపీ వాళ్ళు తలదించి ఎప్పుడైనా మనం హక్కును చేర్చుకుంటారులే, విజయసాయి రెడ్డి జోలు మనం పాకూడదు, విజయసాయి రెడ్డి ఏ అవినీతి చేశా కూడా లైట్లే గతంగా ఇప్పుడైనా బాగుంటే చాలని చెప్పి బీజేపీ వాళ్ళు ఎక్కడైనా దయదలుస్తారని చెప్పి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడైతే భావిస్తూ ఉన్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా విజయసాయి రెడ్డి పెట్టేటువంటి పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో కనీసం అది 1%, 2%, 3% తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పంటి కింద రాయి మాదిర విజయసాయి రెడ్డి పార్టీని చూస్తాడని చెప్పి మనం అయితే స్పష్టంగా భావించవచ్చు. ధన్యవాదాలు.